వాల్మీకి రాసిన రామాయణం మనందరికీ తెలుసు. కానీ సాక్షాత్తు హనుమంతుడే ఒక రామాయణం రాశాడని, దాన్ని ఆయనే సముద్రంలో కలిపేశాడని మీకు తెలుసా? రావణ సంహారం తర్వాత రాముడు అయోధ్యకు రాజయ్యాడు. హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి ఒక కొండరాయి మీద రామాయణాన్ని చెక్కాడు. దానిని హనుమద్ రామాయణం అంటారు. కొన్నాళ్ళ తర్వాత వాల్మీకి మహర్షి తాను రాసిన రామాయణాన్ని హనుమంతుడికి చూపించడానికి హిమాలయాలకు వెళ్ళారు. అక్కడ హనుమంతుడు రాసిన రామాయణాన్ని చదివిన వాల్మీకి కళ్ళల్లో నీరు తిరిగాయి. ఎందుకంటే వాల్మీకి రాసిన దానికంటే హనుమంతుడు రాసిన రామాయణం 1000 రెట్లు అద్భుతంగా ఎంతో భక్తితో ఉంది. హనుమ, నువ్వు రాసిన ఈ అద్భుత కావ్యం ముందు నేను రాసిన రామాయణాన్ని ఎవరూ చదవరు. నా పేరు కాలగర్భంలో కలిసిపోతుంది అని వాల్మీకి బాధపడ్డారు. అప్పుడు హనుమంతుడు ఏమాత్రం ఆలోచించకుండా, వాల్మీకి మహర్షి, మీకు కావాల్సింది పేరు, నాకు కావాల్సింది రాముడి స్మరణ మాత్రమే అని చెప్పి ఆ భారీ రాతి రామాయణాన్ని తన భుజాలపై మోసుకుంటూ వెళ్ళి సముద్రంలో నిమజ్జనం చేసేశారు. వాల్మీకి కీర్తి కోసం తన కష్టాన్ని త్యాగం చేసిన గొప్ప మనసు హనుమంతుడిది. చూసారా, బలమంటే కేవలం పర్వతాలు ఎత్తడం కాదు, ఎదుటివారి కోసం తన కీర్తిని త్యాగం చేయడం. ఈ హనుమంతుడి గొప్ప మనసు మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో భక్తితో జై బజరంగబలి అని టైప్ చేయండి. ఇలాంటి అద్భుతమైన కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.